కాంగ్రెస్ పార్టీ రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు రైతుల జీవితాలను దెబ్బతీస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరమ్మతులు నిర్వహించకుండా 3 బరాజ్లు కొట్టుకుపోవాలనే కుట్రను కాంగ్రెస్ చేస్తోందన్నారు. ఇప్పటికైనా డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి మేడిగడ్డ డ్యామేజ్ నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులు తెలంగాణపై ప్రేమ ఉంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోయాలన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత 11 ఏళ్లకు ఎస్ఆర్ఎస్పి కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు. నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా, ఎస్ఆర్ఎస్పిలో 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, ఒక కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే దాదాపు 2 పంటలు కలుపుకుంటే 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కేవలం మీరు కాలువలు కట్టాలి, మేము రిజర్వాయర్లు కట్టినాం, మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి 84 పియర్లుండే మేడిగడ్డలో 3 పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు, వేగంగా చేయొచ్చు, 2 నెలల్లో పూర్తి చేయొచ్చు. రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి, అండర్ కన్స్ట్రక్షన్ బరాజులు ఇట్లే కడతారు, నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను, కానీ ఇదే మొదటిదైతే కాదు. జాబితా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏ బరాజ్లో ఏ సమస్య వచ్చినా, ఏ డ్యాంలో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదన్నా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం, శాసనసభలో కోరాము, ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ సీజన్లో, దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి తర్వాత మెయింటెనెన్స్ లోపించడమో ఇంకోటో దేనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది. అదేంటో విచారణలో తేలుతుంది, ఎందువల్ల జరిగింది అనేది విచారణలో తేలుతుంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ, రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి, గొడవ చేయండి, మమ్మల్ని బదనాం చేయండి, మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి, మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి. చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు, ఇంకా పవర్ పాయింట్లు, ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న డ్యామేజీని భూతద్దంలో పెట్టి చూపెట్టి, చిన్న డ్యామేజీని నేను కేర్ఫుల్గానే వాడుతున్నాను. ఎందుకంటే 3 రిజర్వాయర్లు, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 84 పియర్లలో 3 పియర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతుందన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.